ఒకానొక టైంలో సంసోను గారి జన్మ పరమార్థం ఏంటో తెలుసా? ఫిలిష్తీయులందరినీ చంపడానికే పుట్టాడు. వాళ్ళందరినీ చంపడానికే పుట్టాడు. కానీ ఒకానొక టైంలో ఈయన చేసిన చిన్న పొరపాటు వల్ల దేవుడు దూరం అయిపోయాడు. ఆయన కళ్ళు ఊడబెరికిపోయాడు. ఆ తర్వాత ఆయన జీవితం ఎంత దారుణంగా అయిపోయిందంటే అంత దారుణంగా అయిపోయింది. కళ్ళన్నీ పోయిన తర్వాత కూర్చొని ఆలోచన చేస్తుంటే ఏం గుర్తుకొచ్చిందో తెలుసా? ఒకటి తన జన్మ పరమార్థం ఏంటో గుర్తు చేసుకున్నాడు. అరే, నేను పుట్టింటి ఏంటి, ఈరోజు ఇక్కడ నేను తిరగలి విసరడము ఏంటి, నా జన్మ పరమార్థం ఏంటి, నేను చేస్తున్నదేంటి? ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోకపోతే నేను బ్రతికి ఉండి కూడా దండగా. ఒకటే అనుకున్నాడు, నేను చచ్చినా పర్లేదు, దేవుడు నా జన్మ పరమార్థం దేనికై సిద్ధపరిచాడో అది జరిగి తీరాల్సిందే. తిరగలి విసిరేటప్పుడు కళ్ళ ముందర తన గతానంతటిని జ్ఞాపకం చేసుకొని నేను పుట్టిందేంటి, నేను చేస్తున్నదేంటని సంసోను గారు ఎలా అయితే ఆలోచన చేశాడో, నీ జీవిత కాలంలో ఒక చోట కూర్చొని ఆలోచన చేసేటప్పుడు నీ జన్మ పరమార్థం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు పుట్టింటి ఎందుకు, ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్న తీరేంటి, దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు, నువ్వు బ్రతుకుతున్న విధానం ఏంటి? సంసోను గారు కళ్ళు తెరుచుకున్న సమయం ఎలా అయితే ఆసన్నమైందో, నువ్వు కళ్ళు తెరుచుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. నువ్వు పుట్టిన పరమార్థం ఏంటో తెలుసుకో. సంసోను గారు కూడా తాను పుట్టిన పరమార్థం ఏంటో తెలుసుకున్నాడు. దాగోను గుడిలో ఆ 2 స్తంభాల మధ్య కట్టేసినప్పుడు ఒకటే అనుకున్నాడు, నేను పుట్టింది ఫిలిష్తీయులను చంపడానికి. ఇప్పుడు నా కళ్ళ ముందరకు అందరికీ, అంటే తన ఎదురుగా అందరూ ఎవరు వచ్చి నిలబడ్డారో తెలుసా? ఫిలిష్తీయులు అందరూ వచ్చి నిలబడ్డాడు. ఒకటి అనుకున్నాడు, దేవుడు నా మీద పెట్టిన బాధ్యత నా కళ్ళ ముందరికి ఇప్పుడు ఒకటి వచ్చింది. నేను సచ్చినా పర్లేదు కానీ దేవుడు నా మీద పెట్టిన బాధ్యత నెరవేర్చాలి అనుకున్నాడు. మధ్యలో నిలబడ్డాడు. బలవంతంగా ఆ 2 స్తంభాలు గట్టిగా లాగుతే ఏమైపోయిందో తెలుసా? పైనుంచి ఆ గుడి ఒక్కొక్కటి కుప్ప కూలిపోతుంటే ఫిలిష్తీయులందరూ కేకలు పెట్టి అయ్యో అయ్యో అయ్యని ఒక్కొక్కడి ప్రాణం పోతూ ఉంటే ఆఖరి క్షణం వరకు ఆ రాళ్ళ కింద నలిగిపోతున్న సంసోను ఒకటే అనుకున్నాడు, నేను చచ్చినా పర్లేదు, నా కళ్ళ ముందర ఉంటున్న ఫిలిష్తీయులలో ఏ ఒక్కడు బతకకూడదు. ఎందుకంటే నా జన్మ పరమార్థము ఇదే. నేను చచ్చినా కానీ దేవుడు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోడు. తన చావుతో కూడా దేవుని నమ్మకాన్ని గెలుచుకున్నవాడెవడో తెలుసా? సంసోను గారండి. నీ జీవితకాలంలో, నా జీవితకాలంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుని నమ్మకాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే అవసరమైతే నీ ప్రాణం పెట్టైనా కానీ దేవుని దగ్గర నువ్వేం సంపాదించుకోవాలి? నమ్మకం సంపాదించుకోవాలి. నువ్వు దేవుని నమ్ముతున్నావు, ఎవడైనా నమ్ముతారు, కానీ దేవుడు కూడా నేను నమ్మాలి కదా. ఎలా నమ్ముతారు చెప్పండి? ఎన్నిసార్లు పడుతుంటాం లేస్తుంటాం. చిన్న శోధన వచ్చేసార్లు లోకంలో కలిసిపోతాం. నేను నమ్మాలనిపిస్తుంటాను దేవునికి? అస్సలు అనిపించదు. నమ్మకాన్ని పోగొట్టుకుని నువ్వు నీ జీవితకాలంలో నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటో తెలుసా తల్లి? నమ్మకాన్ని సంపాదించుకొని. సంసోను గారు దెలీలా దగ్గర తన నమ్మకాన్ని దేవుని దగ్గర పోగొట్టుకున్న నమ్మకాన్ని ఒకటి అనుకున్నాడు, నేను చచ్చైనా కానీ దేవుని దగ్గర తిరిగి ఏం సంపాదించుకోవాలి? నమ్మకాన్ని సంపాదించుకోవాలి. ఒక సంసోను గారు నమ్మకాన్ని పోగొట్టుకొని సావుతో అయినా నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. నీ బ్రతుకు కాలంలో దేవుని దగ్గర బాప్తిసం తీసుకొని ఎన్నోసార్లు పడిపోయి నువ్వు కూడా దేవుని దగ్గర ఏం పోగొట్టుకున్నావో తెలుసా? నమ్మకాన్ని పోగొట్టుకున్న నమ్మకాన్ని నేనేం చేయాలో తెలుసా? తిరిగి సంపాదించుకోవాలి. అలా సంపాదించుకోవడంలో నువ్వు ఎంత ప్రయాసపడతావో అంత ప్రయాసపడు. ఆ నమ్మకాన్ని సంపాదించుకోవడానికి ఒకప్పుడు మాదిరి చేయక కుదరదు, రెట్టింపు చేయాలి. ఒకప్పుడు మాదిరి బ్రతుకుతే కుదరదు, ఇంకా గట్టిగా బ్రతకాలి. ఒకప్పుడు మాదిరి పడిపోయినట్టు పదే పడిపోతే కుదరదు. ఇక గట్టిగా నడుము కట్టుకొని నిలబడిన వాడే దేవునికి నచ్చుతాడు. మన దేవుని వాళ్ళు ఒక సంసోను గారి కాలం దగ్గర అయ్యేసరికి దేవుడు తన మీద పెట్టిన బాధ్యతను గుర్తు చేసుకొని నేను చచ్చే లోపు దేవుడు నా మీద పెట్టిన లక్ష్యాన్ని నెరవేర్చాలి. కాలం దగ్గర అయ్యే కొద్దీ ఒకటి అనుకున్నాడు, పని నెరవేర్చాల్సి అనుకున్నాడు.
నీ జీవిత కాలంలో కూడా నీ కాలం కూడా దగ్గర పడుతుంది. నీ తల మీద వెంట్రుకలు నెరుస్తూ ఉన్నాయి. ఒక్కొక్క రోగం ఇల్లులోకి ఎంటర్ అవుతుందంటే ఒకటి నీ కాలము కూడా దగ్గర అవుతుంది. ఎస్తేరు నీ కాలం ఎలా అయితే దగ్గర అవుతున్నదో నీ కాలం కూడా దగ్గర అవుతున్నది. గుర్తుపెట్టుకొని నడుము కట్టుకొని నువ్వు నిలబడాల్సిన రోజు వచ్చింది. ఒకవేళ నువ్వు నిలబడి దేవుని పని చేయకపోతే సహాయము మరొక చోట నుండి వస్తుంది. మొర్దెకై గారిలో ఉన్న గొప్ప విశ్వాసం ఎలాంటిదో తెలుసా తల్లి? మొర్దెకై గారు ఎస్తేరు దగ్గరికి వచ్చి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అమ్మా నువ్వు చేయాల్సిన సమయం వచ్చింది. ఒకవేళ నువ్వు పని చేయకపోతే సహాయము మరొక చోట నుండి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. కానీ ఈయన విశ్వాసం ఏంటో తెలుసా? ఖచ్చితంగా రావడం అయితే వస్తుంది. అది విశ్వాసం. నీ జీవిత కాలంలో దేవుడు ఒక మేలు చేస్తాడని నమ్మకం నీకుంటే ఎక్కడి నుంచి వస్తుందని మాత్రం టెన్షన్ పడాకు. ఖచ్చితంగా వచ్చి తీరుతా. దీనినే నమ్మకం అంటారు, దీనినే విశ్వాసం అంటారు. ఈ విశ్వాసం ఎవరిలో కనపడుతుంది? మొర్దెకైలో కనపడుతుంది, కానీ నీలో కనిపించట్లే. దేవుడు ఒక పని చెప్పాడు అంటే, దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే, దేవుడు నీ జీవితంలో ఒకటి నెరవేరుస్తాడనంటే సహాయం ఏదో ఒక చోట నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో అన్న దాని గురించి నువ్వు టెన్షన్ మానేయి. కానీ వచ్చి ఆ టయానికి ఆ సహాయం నీ కళ్ళ ముందరకు వచ్చి నిలబడుతుంది. విశ్వాసంతో మొర్దెకై మాదిరి నువ్వు నేను నిలబడాలి తల్లి. కాలము సంపూర్ణమైనప్పుడు, కాలం దగ్గరైనప్పుడు ఎస్తేరు గారు ఒకటే అనుకున్నాడు. ఏమనుకున్నాడో తెలుసా? కాలం దగ్గర పడినప్పుడు ఇక నుంచి నేను రాజభోగాలు అనుభవించాల్సిన అవసరం లేదు. ఒకటి ఉపవాసం ఉన్నదట. గోనె పట్టలు కట్టుకోవడానికి తన జీవితాన్ని ఏం చేస్తుందో తెలుసా? కాలం దగ్గర అయ్యే కొద్దీ దేవునికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేసింది ఎస్తేరు. మొదటగా నీ కాలం దగ్గర పడుతుంటే ఒకటి నీ కాలం నిన్ను పలకరించకముందే నువ్వు కూడా ఎవరికి దగ్గర అవ్వాలి? ఎస్తేరు ఉపవాసం ఉండి దేవునికి ఎలా అయితే దగ్గరగా బతికిందో, కాలం దగ్గర పడే టైంలో నీ జీవిత కాలంలో నీ కాలం కూడా దగ్గర పడుతుంటుంది. కాలం దగ్గర అయ్యే కొద్దీ నువ్వు ఉపవాసాలు చేస్తావో, నీ భక్తి జీవితంలో ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ నువ్వు ఎవరికి దగ్గరగా ఉండాలి? నీ చావు నీకు దగ్గర అయ్యే లోపు నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి. గుర్తుపెట్టుకో. అందుకోసమే దేవుడు ఈ రాత్రికాల వేళ నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నాయనా నీ కాలం దగ్గర అయ్యే కొద్దీ ఉపవాసాలు ఉంటావో, లేకపోతే నువ్వు ఏం చేస్తావో, చివరకు నువ్వు గోనె పట్ట కట్టుకోవడం కాదు, నీ బట్టలు చింపుకోవడం కాదు, నీ బ్రతుకులు చింపుకొని రెడీగా ఉండు. ఎందుకంటే నీ సావు నిన్ను పలకరిస్తుంది. కాలం సంపూర్ణము కాకముందు నువ్వు చేయాల్సిన ఒక పనిని దేవుడు ఈరోజు నువ్వు గుర్తు చేసుకోవాలని చెప్తాడు.